పాకిస్తాన్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం బలూచిస్తాన్. ఈ ప్రాంతంలో విస్తారంగా ఖనిజ సంపద ఉన్నా అక్కడి ప్రజల బతుకులు మాత్రం మారలేదు. వారి జీవితాలను మార్చాలి అనే ప్రయత్నాలు ఇస్లామాబాద్ అస్సలు చేయలేదు. దీనికి తోడు పాకిస్తాన్ తమను బలవంతంగా దేశంలో కలుపుకుంది అన్న భావన అక్కడి ప్రజల్లో ఉంది. అందుకే బలూచీలు స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ అక్కడి ఆందోళనకారులను తీవ్రవాదులుగా ఇస్లామాబాద్ పాలకులు ముద్ర వేశారు. ఇప్పుడు వారు 1600 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి పాక్ పాలకుల్లో వణుకు పుట్టించారు. బలూచిస్తాన్లో మారణకాండను ఆపాలి అంటూ బలూచ్ మహిళ నినదించారు. బలూచిస్తాన్ పై పాక్ ఎందుకు కత్తిగట్టింది? బలూచ్లో పురుషుల అదృశ్య మిస్టరీ ఏంటి? బలూచీల ర్యాలీని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? బలూచిస్తాన్ పాకిస్తాన్ నైరుతి ప్రాంతం. పాకిస్తాన్లోని 4 రాష్ట్రాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది. 3,47,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ రాష్ట్రం పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ఉంటుంది. 1870లో బ్రిటిష్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రాంతం దేశ విభజనలో పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లిపోయింది. బలూచిస్తాన్ కు ఆ పేరు బలూచి ప్రజల నుంచి వచ్చింది. బలూచీల గురించి ఇస్లాంలో ప్రస్తావించలేదు, కానీ వారు ఇస్లాం ఆచారాలు అనుసరిస్తారు. బలూచిస్తాన్ లో మొత్తం 70 లక్షల మేర జనాభా ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాంతం సమస్యాత్మకంగానే మారింది. బలూచిస్తాన్ ఇస్లామాబాద్ పాలకులు అస్సలు పట్టించుకోవడం లేదు. విస్తారంగా సహజ వనరులు ఉన్న బలూచి ప్రజలు కటిక దారిద్ర్యంలో మగ్గుతున్నారు. దీనికి తోడు పాకిస్తాన్ బలవంతంగా బలూచిని కలుపుకున్నదన్న భావన అక్కడి ప్రజలు నిలిచిపోయింది. అందుకు కారణం 1948లో బ్రిటిషర్లు వెళ్లిపోవడంతో బలూచి ప్రజలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. దీనికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది. అయితే కాశ్మీర్ తో పాటు బలూచిస్తాన్ కూడా కబళించాలని పాక్ పాలకులు యత్నించారు. కాకపోతే కాశ్మీర్ వద్ద పాకిస్తాన్ ఎత్తులు పారలేదు. కానీ బలూచిని బలవంతంగా తమ దేశంలో కలుపుకున్నారు. దీంతో అప్పటి నుంచి బలూచి ప్రజలు స్వదేశ కాంక్ష కోసం పోరాడుతున్నారు. బలూచీల అణచివేతకు పాకిస్తాన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. బలూచిస్తాన్ కథంతా తిరుగుబాటు, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయేందుకు ఇంకెంత సమయం అన్న ప్రశ్నను అక్కడి ప్రజలు రైజ్ చేస్తున్నారు. దీంతో బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఆర్మీ నిరంకుశత్వం, ఉగ్రవాదంతో అల్లకల్లోలంగా మారింది. బలూచిస్తాన్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో 7,000 మందికి పైగా అదృశ్యమయ్యారు. ఈ అదృశ్యాలపై అక్కడి ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. వారు ఇప్పుడు సమాధానాలు కోరుతున్నారు. తమ తండ్రి, సోదరుడు, భర్తలు ఎక్కడున్నారంటూ అక్కడి మహిళలు నిలదీస్తున్నారు. తాము వితంతువులా, భర్తలు బతికే ఉన్నారా చెప్పాలంటూ వారు నిలదీస్తున్నారు. పాకిస్తాన్లోని ఈ సమస్యాత్మక ప్రాంతంలో ప్రజలు తరచూ అదృశ్యమవుతున్నారు, లేదంటే న్యాయపరమైన హత్యలకు గురవుతున్నారు. ఇటీవల బలూచి మోలా బక్ష్ మరణం అక్కడి ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వైపునకు సుమారు 1600 కిలోమీటర్ల మేర పాదయాత్రను బలూచీలు ప్రారంభించారు. బలూచిస్తాన్ ప్రజల భారీ పాదయాత్ర లక్ష్యం ఏమిటి అంటే ఈ ప్రాంతంలో బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధమైన హత్యలపై ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని వారు యత్నిస్తున్నారు. ఇటీవల హత్యకు గురైన బలాచి మోలా బక్ష్ అనే యువకుడు టైలర్. నవంబర్ 20న అతన్ని బలూచిస్తాన్ తీవ్రవాద నిరోధక విభాగం సిటిడి అరెస్ట్ చేసింది. బక్ష్ వద్ద పేలుడు పదార్థాలు లభించడంతోనే అరెస్ట్ చేసినట్టు సిటిడి తెలిపింది. మిలిటెంట్ల స్థావరాన్ని నడిపిస్తున్నాడని బక్ష్ కస్టడీలో ఉన్నప్పుడు తెలిపారు. అయితే అతడు హత్యకు గురయ్యాడు. సాయుధులైన వ్యక్తులు కాల్పులు జరపడంతోనే అతను చనిపోయినట్టు బలూచిస్తాన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ భద్రతాధికారులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో బక్ష్ చనిపోయినట్టు సిటిడి అధికారులు వెల్లడించారు. కానీ సిటిడి కట్టుకథలిందని అక్కడి ప్రజలు ఆరోపించారు. అక్టోబర్ 29నే బక్షను ఇంటి నుంచి అపహరించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల తర్వాత కోర్టులో హాజరుపరిచారని చెబుతున్నారు. పాకిస్తాన్ అధికారులు బూటకపు ఎన్కౌంటర్ కు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిటిడినే అతన్ని చంపిందని అంటున్నారు. బక్ష అంత్యక్రియలను నిర్వహించడానికి కుటుంబం నిరాకరించింది. బక్ష ఎన్కౌంటర్ అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అతడి కుటుంబ సభ్యులకు స్థానికులు అండగా నిలిచారు. పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నిరసనలకు మహిళలే నాయకత్వం వహించారు. బక్ష మృతదేహంతో ఆందోళనలు నిర్వహించారు. బక్ష హత్యకు కారకులైన సిటిడి సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు బక్ష అంత్యక్రియలు నిర్వహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. సిటిడి అధికారులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించారు. చివరికి నవంబర్ 29న బక్ష మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 4 సిటిడి సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలోనూ హైడ్రామా సాగింది. సిటిడి సిబ్బందిపై కేసు నమోదు చేయడంపై పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టుకు వెళ్లింది. అయితే హైకోర్టులో పాక్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు తిరస్కరించింది. అప్పుడే పోలీసులు సిటిడి సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బలూచిస్తాన్ ప్రజలను ఏకం చేసింది. అప్పటి నుంచి బలూచిస్తాన్ లో నిరసనలు హోరెత్తాయి. కానీ పాక్ మీడియా మాత్రం ఈ నిరసనలను ఏమాత్రం చూపించలేదు.
దక్షిణ బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీకి దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. వేలాది మంది కాలినడకన వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. పక్ష కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ నగరాల్లోని వారు కదిలి వచ్చారు. ఈ భారీ ర్యాలీలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బలూచిస్తాన్ లో బలవంతపు అరెస్టులు, అదృశ్యాలను ఆపాలంటూ డిమాండ్ చేశారు. బలూచిస్తాన్ మారణ హోమానికి ముగింపు పలకాలని గొంతెత్తారు. తూర్బాద్ జిల్లా నుంచి బయలుదేరిన నెల తరువాత నిరసనకారులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. అయితే ఇస్లామాబాద్ లోకి నిరసనకారులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాకిస్తాన్ పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ఎక్స్ ప్లాట్ఫామ్ లో హోరెత్తాయి. పాక్ పోలీసులు టిఆర్ గ్యాస్ ను ప్రయోగించడంతో పాటు పలువురిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ పట్ల పాక్ పోలీసులు జంతువుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఎక్స్ లో మహారంగ్ బలూచ్ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాగరికతను వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలు తమకు అండగా నిలుస్తారా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే సాధారణంగా బలూచి ప్రజలు ఆందోళనకు దిగితే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు, జైళ్లలో వేస్తారు. అలాంటిది దక్షిణ బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు వారి ర్యాలీ ఎలా సాగింది అంటే ఇక్కడ బలూచి ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. సాధారణంగా ఆందోళనలకు పురుషులు నాయకత్వం వహిస్తే వారిని అరెస్ట్ చేస్తారని తెలుసు. అందుకే ఈసారి నిరసనలకు మహిళలే నాయకత్వం వహించారు. దీంతో వారి లాంగ్ మార్చికి కూడా భారీగా మద్దతు లభించింది. ఆయా ప్రావిన్సుల్లో వారికి ఘన స్వాగతం పలికారు. నిజానికి బలూచిస్తాన్ లో 2 దశాబ్దాలుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. అంతేకాదు ఆందోళనలు నిర్వహించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆందోళనకారులు శవాలై రోడ్ల పక్కన కనిపిస్తారు. బలూచిస్తాన్ లో విస్తారమైన ఖనిజ సంపదను దోచుకోవడంపైనే పాక్ ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో అక్కడ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనలకు దిగేవారిని పాక్ ప్రభుత్వం తీవ్రవాదులుగా పేర్కొంటోంది. పలువురిని తీవ్రవాదం పేరుతో అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి బలవంతపు అరెస్టులు, అదృశ్యాల సమస్యను పరిష్కరిస్తామని గతంలో పలువురు హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి ఇమ్రాన్ ఖాన్ అడుగు ముందుకేశారు. కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ఇన్నాళ్లు అదృశ్యాలు, హత్యలపై మౌనంగా ఉన్న బలూచి ప్రజలు ఇప్పుడు న్యాయపరమైన పద్ధతుల్లో తిరగబడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.